రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆత్మ మీ మధ్య ఉన్నాడు కనుక భయపడకుడి, భయపడకుడి. ధైర్యాన్ని వహించి బలమంతా ధరించి పని ఇంకా జరిగించుడి. దేవుని రాజ్యం కట్టబడుతుంది. పెనియల్ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యం, ఘనమైన కార్యం. గత సంవత్సరం ఇదే రోజున మనం ఇక్కడ శంకుస్థాపన చేసి ఒక సంవత్సరం తిరిగేసరికి దేవుడు చేసిన కార్యం. భూమి మీద ఎక్కడైనా ఏ జనము మధ్యనైనా చేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యన. నా కంటి నిండా నీరు వచ్చేసింది. ఎంత ఆనందమో ఆమె. దేవుని స్తోత్రం. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు రెవరెండ్ జాన్ పాలయ్య గారిని బహుబలంగా వాడుకుంటున్న విధానం బట్టి, బలమైన సాధనంగా దేవుని నిలబెట్టిన విధానం బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. ఇప్పుడే నువ్వు జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నా నేను కృప కలుగుగాక అంటుండగా. దేవుని రాజ్యం. ఈ ఫౌండేషన్ స్టోన్ వేయటానికి వచ్చినప్పుడు నుంచి ఈ మధ్యకాలం 1 సంవత్సర కాలంలో ప్రభు చేసిన కార్యాన్ని చూసినప్పుడు డెఫినెట్గా ఇది యేసయ్య కార్యం అని చెప్పక ఉండలేం. ఇందులోకి అడుగు పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఏలూరు పట్టణంలో ఒక పరలోకపు వాతావరణాన్ని కనపరిచే చక్కటి మందిరాన్ని దేవుడు ఇక్కడ అనుగ్రహించారు. దాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. భూమి ఆకాశమును నేల సముద్రమును కంపింపచేస్తా నేను నా మందిరముకై. భూమి ఆకాశమును నేల సముద్రమును కంపింపచేస్తా నేను నా మందిరముకై. మందిరము నిండిపోవునుగాక. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలంతో ఇది కాదు కాదు. ఇరుకులేని ఈ విశాల స్థలానికి ప్రభు తోడుకొచ్చారు. భూమి మీద ఎలాగైతే మీరందరూ ఇలా కట్టబడ్డారో, నిత్య మహిమలో ఈ పెనుయేలు పరిచర్యల ద్వారా రక్షణ పొందిన బిడ్డలందరూ నిత్య మహిమలో, మీలో ప్రతి ఒక్కరు సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు గాక. దాని ఎదుట నిలవలేవు, పరిశుద్ధాత్ముడు కార్యాన్ని చేస్తుండగా, యేసు నామం హెచ్చింపబడుతుండగా, శిష్యులంతా సాక్ష్యం ఇచ్చుచుండగా. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి చేత కానే కాదు, బలంతో ఇది కాదు కాదు. వీళ్ళ మీలాగానే నేను ఈరోజు చూస్తూ మరి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. నాకు తెలిసిందంతా ఒక్కటే, దేవుడు ఆ రోజు సడన్గా నేను ఒక ఊరు మీటింగ్కి వెళుతుంటే సడన్గా దేవుడు నాకు చూపించాడు. 23వ తారీఖు ఆగస్టు నెల 2023వ తారీఖున, ఈరోజు 2025వ తారీఖు డిసెంబర్ 23వ తారీఖున మనం ప్రభు ఇచ్చినటువంటి దాన్ని, ప్రభు చూపించిన దాన్ని నెరవేర్పును మనం చూస్తున్నాం. హల్లెలూయా.